హాయ్ అండి, వెల్కమ్ టు మై అన్న స్పెషల్స్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏం ఉండట్లేదండి, ఈ స్టిచ్చింగ్ చెప్తున్నానండి. అంటే నాకు టైలరింగ్ బాగా వచ్చండి. మోడల్ బ్లౌజులు ఏంటి, డ్రెస్సులు ఏంటి, ఫ్రాక్లు ఏంటి, గాగ్రాలు ఏంటి అన్ని కుడతానండి మోడల్స్. నా సబ్స్క్రైబర్లకి స్టిచ్చింగ్ కూడా చెప్పాలి అనిపించిందండి. అందుకనే బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇవాళ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగా ఏంటి అనేది చూపిస్తాను, నేర్చుకోండి. లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ని ఎలా కొలుసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఇట్లా బ్లౌజ్ ఆది బ్లౌజ్ ని చక్కగా ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత కొలతలు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత ఉంది? బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఉందండి. వేసుకోవచ్చు, లేదా ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్స్ మీద రాసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ పొడవు ఎలా చూసుకోవాలి? 16 ఉంది. ఇక్కడ సంక లూజ్ అండి. ఇది పెద్ద బ్లౌజులు అండి, కుట్టడానికి వచ్చిందండి. ఇది సంక లూజ్ అండి, 22 ఉందండి. సంక లూజ్ 22 ఉందండి. షోల్డర్ చక్కగా జాకెట్ని ఇలాగే సరి చేసుకొని షోల్డర్ కటింగ్ చూసుకోవాలన్నమాట. షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 12 ఉందండి. 12 షోల్డర్ వచ్చేసి 12 ఉంది. మీరు ఏంటంటే నోట్స్ పెన్ను నోట్స్ తీసుకొని చక్కగా లూజు పొడవు షోల్డర్ అని చక్కగా రాసేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు సంఖ ఎంత పెట్టాలి ఏంటి అని డౌట్ వస్తుంది అనుకోండి. ఈ సంఖ పొడవు ఎంత ఉందో ఏంటి అనేది ఇలాగా చూసుకోవచ్చు అన్నమాట. ఈ సంఖ పొడవు ఎంత అనేది ఇది ఇలా పెట్టి టేపు చూసుకుంటే, ఈ తిన్నగా గీత గీసుకుంటే 5.5 ఉందండి. సంఖ వచ్చేసి 5.5 ఉంది. ఇలా బ్లౌజ్ని కొలుసుకోవాలన్నమాట. కొలుసుకున్న తర్వాత బ్లౌజ్ని పక్కకు పెట్టండి. పక్కకు పెట్టిన తర్వాత అంటే నేను 2 లైనింగ్ బ్లౌజులు కుడుతున్నాను. 2 ముక్కలు వేసాను అనమాట ఒకేసారి కటింగ్కి. అప్పుడు ఏంటంటే ఒక రంగులో మనం ఈ ముక్కలు ఎలా వేసుకోవాలి ఏంటంటే, ఇటు ఎడ్జీ ఉంటుందండి. ఇటు ఎడ్జీ ఉన్నకెళ్ళి ఇటువైపు ఉండాలి. మనకెళ్ళి ఓపెన్ ఉండకూడదు అనమాట. ఇటు వచ్చేసి ఓపెన్ ఉంటుంది, ఇటువైపు ఓపెన్కి వెళ్ళి అట్లా అట్లా వేసుకోవాలన్నమాట. అయితే ఇది కింద అనమాట. ఇది కింద ఒక రంగులో మనం ఖర్చుకు వదులుకొని గీత తీసుకోవాలి. స్కేల్ కంపల్సరీగా ఉపయోగించుకోండి, నీట్గా వస్తుంది బ్లౌజ్. ఆ రంగులు వదులుకొని గీత తీసుకున్నమాట. జాకెట్ పొడవు వచ్చేసి 16 అంగుళాలు. పొడవు 16 పెట్టేశాను. షోల్డర్ వచ్చేసి 12 ఉందండి. 12లో సగం ఎంత? 6 అనమాట. షోల్డర్ వచ్చేసి 6 పెట్టాలి. ఇక్కడ సంఖ పొడవు వచ్చేసి సంఖ పొడవు చూసుకున్నాం కదా, 5.5 అనమాట. సంఖ పొడవు వచ్చేసి 5.5. ఇక్కడ లూజ్ వచ్చేసి ఎంత ఉంది? ఇక్కడ డబుల్ చూసుకున్నాం కాబట్టి 22 ఉందండి. 22లో సగం ఎంత? 11 అనమాట. 11 పెట్టేసుకోవాలి. చూసుకోండి కరెక్ట్గా 11. ఈ కింద లెంత్ వచ్చేసి మామూలుగా ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ ఇలా మట్టేసుకొని కింద ఖర్చుతో సహా ఎంత తీసుకోవాలో ఇలాగ ఖర్చుకి ఇలా టిక్ పెట్టుకొని, ఇక్కడ అసలు ఇది ఖర్చు ఇక్కడ అనమాట, అలా టిక్ పెట్టేసుకోవాలి. అప్పుడు స్కేల్ తీసుకేసుకొని చక్కగా గీసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి జాకెట్ పొడవు, ఇది వచ్చేసి షోల్డర్, ఇది వచ్చేసి సంఖ, ఈ లెంత్ వచ్చేసి లూజు, ఈ లెంత్ సంఖ కింద పొడవు అనమాట. ఈ స్కేల్తో ఇలా గీసుకోవాలి. ఇది రెండో గీత ఏమో ఎడ్జీ అనమాట. స్కేల్ తీసుకొని డ్రాయింగ్ చక్కగా గీసుకోండి, అర్థమైపోయింది. ఇది అసలు అండి, ఇదేమో ఎడ్జీ కోసం, ఖర్చు కోసం. ఇది వచ్చేసి జాకెట్ డ్రాయింగ్ అనమాట. అయితే ఇట్లా బ్లౌజ్ తీసుకొని ఈ నడుమును చూసారా, నడుము, ఈ నడుముని కింద నుంచి ఎంతవరకు ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి షోల్డర్ 6 పెట్టుకున్నామండి. 6 పెట్టేసాం కాబట్టి ఒక్కొక్కరికి షోల్డర్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. అది మనం కొలిసి పెట్టడం కన్నా ఇలా బ్లౌజ్ చూసి షోల్డర్ పెట్టేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇలాగ ఖర్చుతో సహా ఇలాగ వదిలేసి ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. అర్థమైందిగా? ఈ షోల్డర్ ఇలా ఖర్చుతో సహా ఇక్కడ వదిలేసి ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. ఇదేమో ఇక్కడ నడుము టిక్ పెట్టుకున్నాం. ఈ 2 కలిపేసి బాక్స్ గీసేద్దాం. ఇలా బాక్స్ గీసుకుంటే రౌండ్ పొడవు బాగా వస్తుందండి.
మెడ రౌండ్ వచ్చేసింది. మెడ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మెడని ఇలా ఆది బ్లౌజ్ ఇలా పట్టేసుకొని మెడని ఇలా చూసుకోవాలి ఎంత ఉందా ఏంటని. కరెక్ట్గా వచ్చేసిందండి. తర్వాత మనకి మరీ డీప్ నెక్ కాదు కాబట్టి ఒక అంగుళం వరకు ఇలాగ పెట్టుకోవాలి, ఇలా తీసేసుకోవాలి. సంఖ్యలో ఒక అంగుళం పొడవు ఈ పొడవు పెట్టుకోవాలన్నమాట. చూడండి మళ్ళీ సంఖ్యను కూడా ఇలా కొలుసుకోవచ్చు. ఇలా పట్టేసుకొని ఖర్చు వదిలేసి ఇలా కొలుసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఖర్చుతో సహా సరిపోయింది. మళ్ళీ ఇక్కడ లెంత్ కూడా ఇలా కొలుసుకోవాలి. ఇలా అంటే ఈ ఖర్చుతో సహా సరిపోయింది అనమాట. చూసారా, వచ్చింది కరెక్ట్గా. బ్లౌజ్ కటింగ్ వెనక పాటు ఇలా కటింగ్ చేయాలండి, అర్థమైందా? సరి చేసుకోండి, రెండు పెట్టాను కాబట్టి కొంచెం సరి చేసి చక్కగా నీట్గా తీసేయాలి. డ్రాయింగ్కి ఎవతలే కటింగ్ చేయాలి, అవతలకి వెళ్ళకూడదు, ఎక్కువైపోయింది. నెక్ డ్రాయింగ్కి ఎవతలే కటింగ్ చేయాలి. ఇది పెద్ద బ్లౌజ్ అండి. ఇది వెనక పార్ట్ చూసారా, నీట్గా వచ్చింది. పొడవు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ సెట్ చేసుకోవాలంటే ఇటు వచ్చేసి వెనక పార్ట్ తీసాను, ఈ చివరి వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఇటేమో ఓపెనింగ్ ఉండాలి, ఇటేమో మామూలుగా ఇట్లా ఉండాలన్నమాట. ఓపెనింగ్ అటే ఉండాలి. ఇంకో హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలంటే ఇక్కడ డబుల్ ఇలా వేసుకోవాలి. హ్యాండ్స్ని వేసుకొని ఈ ఎడ్జి కంపల్సరీగా తీసుకోవాలండి. హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది పెద్ద బ్లౌజ్ ముక్కలు పడతాయి నాకు. హ్యాండ్స్ పొడవు ఇలా పెట్టేసుకోవచ్చు. పొడవు వచ్చి 7 ఉంది, హ్యాండ్స్ పొడవు 7 ఉంది. అంటే ఇటు వచ్చేసి సంప ముక్కలు పడతాయి అనమాట నాకు హ్యాండ్స్కి. ఇంత ముక్క పడిద్ది, అండి. ఇలా క్రాస్ తీసుకొని అంటే ముక్కలు తీయాలి కాబట్టి ఇంక లోటు తీయలేదు. ఇక్కడ దాకా వచ్చింది అనమాట ఈ ముక్క వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడు మామూలుగా ఇలా తీస్తున్నాను. హ్యాండ్స్ పొడవు అండి, ఒక 6 అంగుళాలు ఉన్నాక ఇలా క్రాస్ పెట్టుకొని తీసుకోవాలి. ఇది ఓపెనింగ్ ఉంటాయి కాబట్టి ఇలా ఓపెనింగ్ ఎడ్జి ఎంతవరకు ఉందో అంతవరకు టాకా పెట్టుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి లోతు తీయాలండి. అంటే 2 బ్లౌజులు కటింగ్ చేస్తున్నారు, 2 కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఈ లోతుని చూసారా, ఇలా క్రాస్ తీసుకోవాలి. లోతు ఇప్పుడే తీస్తున్నాను, ఈ లోతు లేకుండా. లోతు తీసాను. ఇక్కడ మట్టి ఎంత ముక్కలు పడతాయండి హ్యాండ్స్కి. ఇప్పుడు ఎదరపాటు తీయాలన్నమాట. ఎదరపాటు ఎలా తీయాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసి వెనకపాటు తీసాను కదండి, వెనకపాటుని ఇలా మనం 2.5 అంగుళాలు మట్టేసుకోవాలి ఇలాగ వెనకపాటుని. ఎందుకంటే ఈ క్రాస్ బెల్ట్లు అనమాట, క్రాస్ బెల్ట్లు కొలత అనమాట. ఇటు వచ్చేసి ఇటు ఓపెన్ ఇట్లా ఉంటుంది. ఇటు ఓపెన్కి వెళ్ళి మనం ఇలా క్రాస్ పెట్టుకోవాలి. ఎదరపాటు తీసేటప్పుడు ఇలాగ క్రాస్ పెట్టాలి. ఇలాగ తిన్నగా పెట్టామనుకోండి మామూలు బ్లౌజ్ అయితే, ఇలా పెడితే మామూలు బ్లౌజ్ కింద వస్తుంది. ఇలా దీన్ని క్రాస్ ఇలా పెట్టుకోవాలి.
అర్థమైందిగా ఎలా పెట్టాను చూసాగా. చూడండి ఒక 2 అంగుళాల దాకా మట్ట వేసుకోవాలి. వెనక పాటు మట్ట వేసుకొని మనం ఎదురు పాటు తీసుకోవాలన్నమాట. చక్కగా గీసేసుకోండి ఇలా. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇటేమో నెక్, ఇటేమో సంక. అర్థమైందిగా. బాక్స్ గీసేసాను. ఇది వచ్చేసి ఇక్కడ ఎడ్జికి గీసానండి. ఎడ్జికి ఇక్కడ ఒక 1/4 అంగుళం ఇలాగ తీసుకోవాలి లోతు. ఇక్కడ ఎదరపాటుకి అంగుళం కాదు, 1/4 అంగుళం అనమాట. ఇలాగ లోతు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముడతలు రాకోకుండా, సంక ముడతలు రాకుండా ఇక్కడ లోతు తీసుకోవాలండి ఎదరపాటుకి. ఎదర మెడ వచ్చేసి ఎంత ఉందో కొలుసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఎదర మెడ ఎంత ఉంది ఇలా కొలుసుకోండి. ఇలాగా మెడ ఎంత ఉందో చక్కగా కొలిసేసి ఆ కొలిసిన వరకు ఇలా టాకా పెట్టుకోండి. ఎదర మెడ ఇలా తీసుకోండి. ఎదర మెడ కొలిసిన తర్వాత ఇక్కడ నుంచి 4 ఉక్సుల వరకు లెక్కేసుకొని గుర్తు పెట్టుకోవాలండి. 1 4 ఇలాగ 4 ఉక్సుల వరకు ఇక్కడ లెక్కేసుకొని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. అయితే జాకెట్ పొడవు వచ్చేసి 16 అంగుళాలండి. జాకెట్ పొడవు వచ్చేసి 16 అంగుళాలు. మనం ఇక్కడ 14.5 తీసుకోవాలి. ఈ పొడవు వచ్చేసి 14.5 అంటే అరంగుళం ఏమో ఖర్చులోకి వెళ్ళిపోయింది. క్రాస్ బెల్ట్ 2.5 వేస్తాం కదా, ఈ అరంగుళం ఖర్చులోకి వెళ్ళిద్ది. ఈ 2 ఉంటుంది కదా, 14 2 16 అయింది అనమాట. వీళ్ళు పొడవు 16 అయింది. ఇప్పుడు మనం ఇది ఎంత తీసుకోవాలి? 14.5 కరెక్ట్గా వచ్చింది. 14.5 ఓకే. 14.5 అంటే అరంగుళం ఖర్చులోకి వెళ్ళిద్ది. ఇక్కడ క్రాస్ బెల్ట్ వేసే 2 అంగుళాలు 2.5 తీసుకుంటాం మనం. అప్పుడు 2 అంగుళాలు మనకి మిగిలిద్ది. అరంగుళం ఖర్చులోకి వెళ్ళిద్ది అనమాట. అందుకని అప్పుడు 14 అయింది, 16 అయింది. ఎదరపాటు అండి ఇది. గేటుకి ఒకలా తీసుకోవాలి కటింగ్. ఎదరపాటు సరిపోయిందండి. ముక్క పడితేమో పెద్ద బ్లౌజ్ కదా అనుకున్నా, చక్కగా సరిపోయింది. ఇది ఎదరపాటు అండి, చక్కగా వచ్చింది ఎదరపాటు. క్రాస్ బెల్ట్ అండి 2.5 అంగుళాలు తీసుకోవాలి. 2.5 అంగుళాలు తీసుకుంటే 1 అంగుళం ఖర్చు తగ్గలిద్ది, 2 అంగుళాలేమో కొలతకు వచ్చింది. క్రాస్ బెల్ట్ నడుము ముక్క వేసుకుంటాను. నడుము ముక్క అండి. ఇది లైనింగ్ వరకు కటింగ్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ అనమాట. ఇది కటింగ్, ఇది డిజైనర్ బ్లౌజ్. ఇలా వేసుకోవాలి. డిజైనర్ బ్లౌజ్ ఎడ్జిలు ఇటు ఉన్నట్టు చూసుకోండి. ఇలా పెట్టేసి అనుకోవటండి. ఇది ఇలా పెట్టేసి ఇదేం హ్యాండ్స్ ఇది ఎయిర్పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్ ఇలా పెట్టేసుకోవాలండి.
ఖర్చు కొంచెం ఉండేటట్టు కటింగ్ చేసుకోవాలి. కరెక్ట్ కటింగ్ చేస్తే మళ్ళీ తేడా వస్తుంది. మందంగా ఉందండి ఇలా తీసుకోవాలి. ఎంపోర్ట్ తీసి పక్కన పెట్టేసి హ్యాండ్స్కి ఇట్లా కటింగ్ చేసుకోవాలి. కింద హ్యాండ్స్ కూడా ఇలా పెట్టేసుకొని, అంటే లైనింగ్ కొలతల ప్రకారం తీసుకున్నాం కాబట్టి ఈ మామూలుగా ఇది ఇలాగా పెట్టేసి కటింగ్ చేసుకోవచ్చు. అది పెద్ద బ్లౌజ్. హ్యాండ్స్ కటింగ్ చేశాను. ఎదురుపాటికి ముక్కలు పడతాయండి. ఎదురుపాటికి ముక్కలు పడతాయి. అవి ముక్కలు చూసి మనం వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా సాలం దానికి కింద వేసామనుకోండి, ఈ కింద వేస్తే ఖర్చులోకి వెళ్ళిపోయింది, కనిపించదు అన్నమాట. ఈ సంఖ్యకెళ్ళి వేసుకోవటం కన్నా ఈ కింద మనం ముక్కలు జాయిన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. పెద్ద బ్లౌజ్గా సరిపోలేదు. ఈ సాలం దానికి కింద వేసుకొని చూసుకోవచ్చు. డిజైనర్ బ్లౌజ్ పెద్ద కూడా జరుగుతుంది. ఎదురుపాటు తీసానండి. ఈ ఎదురుపాటుతో వచ్చేసి కింద సరిపోలేదు, ఈ జాయింట్ చేసుకోవాలి. మొత్తం కింద జాయిన్ చేస్తే కనపడదు కాబట్టి కింద జాయిన్ చేసేది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. క్రాస్ పెట్టండి. క్రాస్ పెట్ ఇది ఎలా కొట్టాలి ఏంటో రెండో వీడియోలో చూపిస్తానండి. ఈ కటింగ్ మీకు నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలా కొట్టాలి ఏంటో రెండో వీడియోలో చూపిస్తాను.